మేడం నమస్తే అండి. ఏదైతే నిన్న జరిగిన వైసీపీ అమరావతి రైతుల పట్ల ఒక జరిగింది కదా, దానిలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. పేరు నాని కానీ దేవినేని అవినాష్ కానీ మాట్లాడుతున్నారు. ఈ రోజున అమరావతి రైతులే మా మీద అన్యాయంగా గూండాల్లాగా వ్యవహరించి మా మీద కోడిగుడ్లు రాళ్ళు విసిరారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అసలు అమరావతి వాసిగా మీరేం చెప్తారు దాని మీద సమాధానం? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నిజంగా ఇది అమరావతి రైతులు అని చెప్పుకుంటున్న వాళ్ళు రైతులు కాదు, గూండాలని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, నిజంగా మేము గూండాలమే అయితే మీ అధినాయకుడు ఏదైతే 7 ఏళ్ల క్రితం ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో అమరావతికి, ఇది అమరావతి రాజధాని, 3 రాజధానులు మన రాష్ట్రానికి అమరావతి కాదని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజునే ఏదైతే తాడేపల్లి కొంప ఉందో మొత్తం తగలబెట్టేవాళ్ళం. మరి మేము ఆ పని చేయలే, మా చేత కాదు. మేము ఎప్పుడైనా మాకున్న దానిలో ఒక నలుగురికి సహాయం చేస్తా, నలుగురికి పెట్టేవాళ్ళమే తప్పితే ఎవరికి హాని చేసేవాళ్ళం కాదు. మమ్మల్ని ఎంత బాధ పెట్టినా సరే ఆ బాధను ఓర్చుకోవాలి, ఓర్పు సహనమే మాత్రమే ఉండాలి రైతుకు అనుకునే వాళ్ళని తప్పితే అలాంటి పనులు మాకు చేతకావు. మీ పనులేంటో మా పనులేంటో అందరికీ తెలుసు. అలాగే ఎక్కడికక్కడ ఉద్యమాన్ని అణచివేయాలి, రాత్రికి రాత్రి ఎలాంటి దొంగ జీవోలు పాస్ చేశారు, అలాగే మా పాదయాత్రలు ఏ రకంగా అడ్డుకున్నారు. నిజంగా మేము తినే అన్నంలో కూడా మీరు మట్టి కొట్టడం కానీ, మా దగ్గర ఉన్నటువంటి మంచినీళ్ళు లాగేసుకోవడం కానివ్వండి, అలాగే మా మీద పెట్రోల్ బాటిల్ విసిరేయడం, చెప్పులు విసిరేయడం ఏ రకంగా చేశారు ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రం అంతా. మరి మీరు చేసిన పనులు మంచి అయితే కనుక అదే రాష్ట్ర ప్రజలు మళ్ళీ మీకు పట్టం కట్టేవాళ్ళు కదా. మరి ఆ పని చేయలేదు అంటే మంచి పరిపాలన చేయడం మీకు చేత కదని మీరే నిరూపించుకున్నారు. మళ్ళీ అమరావతికి వ్యతిరేకమని మా మీద ముద్ర వేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎవరైనా ముద్ర మీకు మీరే వేసుకున్నారు ముద్ర. ఈ రోజున అమరావతి రైతులకి ఇంత అన్యాయం జరుగుతుంది, వాళ్ళు భూములు ఇచ్చారు అని చెప్పి ప్రజలంతా సానుభూతితో మా దగ్గరకు వస్తున్న వాళ్ళని కూడా మీరు అడ్డుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి గూండాలం మేం కాదు, మేము నిజంగా గూండాలం అయితే ఆ ప్రభుత్వానికి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా చేయాలంటే ఆ రకంగా చేసి చూపించేవాళ్ళం. మాకు అది చేతగాక శాంతియుతంగా మా యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా, న్యాయ పోరాటం చేస్తా మేము విజయాన్ని సాధించుకున్నాం. అలాగే రాష్ట్ర ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వాన్ని అధికారాలకు తెచ్చుకోగలిగాం. ఇక్కడ ఏదైతే ఉండవల్లి పెనుమాకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ సమస్యల గురించి వివరించారు. అందుకే ఈ రోజున మేమంతా కలిసి వాళ్ళ అమరావతి రక్షణ కమిటీ కింద మేమందరం వాళ్ళ రైతులు పరామర్శనకు వస్తుంటే మా మీద అన్యాయంగా ఈ విధంగా ప్రయత్నించారు. లోకేష్ కనుసంధంలోనే ఇదంతా జరిగింది, గూండాల్లో వ్యవహరించారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఎలా చూడొచ్చు అంటే గతంలో మీరు ఎన్నో రోజులు కూడా ధర్నా చేసే పరిస్థితి, మరి ఆ రోజు రాని మనుషులు ఈ రోజున రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటే ఆ రోజున మూర్ఖపు నిర్ణయం తీసుకున్నారు, అందరు రైతులందరూ నడి రోడ్డున నిలబడ్డారు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ బాధ చెప్పుకోవాలని చూసినా కూడా ఎవరు ముందుకు రాలేదు. అలాగే వాళ్ళ ముందెళ్తూ కూడా కనీసం వాళ్ళ వైపు కూడా అంటే మా వైపు తలతిప్పి కూడా చూడలేదు. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రైతులు మా దగ్గరకు వచ్చారు, మొరబెట్టుకున్నారు, 20 రోజుల క్రితం అని మాట్లాడుతున్నారు. దానిలో ఎంతవరకు వాస్తవం ఉందో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ 98% మంది భూమి ఇచ్చేశారు, 2% మంది మాత్రమే ఎప్పటి నుంచో భూమి ఇవ్వకుండా ఉన్నారు. అయితే వీళ్ళకి భూసేకరణ నోటిఫికేషన్లు వచ్చినాయి కాబట్టి మా దగ్గర నుంచి భూమిని బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారని చెప్పి మా దగ్గరకు వచ్చారు, వాళ్ళ బాధను చెప్పుకున్నారు. మా నాయకుడు కూడా హామీ ఇచ్చాడు, ఏమని మీ తరపున న్యాయ పోరాటం మేము చేస్తాము, మీకు న్యాయం చేకూరుస్తామని చెప్పి హామీ ఇచ్చాడని చెప్తున్నారు. బాగానే ఉంది అంతా. మరి అంత హామీ ఇచ్చిన తర్వాత అదే మాట మీద వీళ్ళు కూడా నిలబడాలి. కానీ మరి రాత్రికి రాత్రి ఎందుకు మనసు మార్చుకొని వెంటనే తెల్లారి వెళ్ళేసి భూమి పత్రాలు సిఆర్డీ అధికారులకు ఇచ్చేశారండి? అనుకుందాం, నిజంగా మనకి నాయకుడు ఉన్నాడు, మనకి న్యాయం చేస్తాడని అనుకున్న వాళ్ళైతే ఎందుకు ఇచ్చాడు? కానీ అక్కడ ఏదో జరిగింది మేము అనుకోవడం అయితే, ఆయన ఏ స్వార్థం ఏ స్వలాభం లేకుండా ఏ పని చేయడు. హామీ ఇచ్చాడంటే అక్కడ ఏదో కొంత అడగటం జరిగింది, ఏదో డిమాండ్ జరిగింది అక్కడ. ఆ డిమాండ్కి వీళ్ళు ఇది అవ్వలేక అమ్మో ఇదేదో మన వల్ల కాని పని అని చెప్పేసి నలుగురితో పాటు భూమి ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు, మనకెందుకు ఈ గొడవలు అని చెప్పేసి రాజకీయాలు ఎందుకని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఒక్కొక్కరికి భూమిని ఇస్తున్నారు. ఇచ్చే టైంలో మళ్ళీ వీళ్ళు కనుక మొత్తం భూమిని ఇచ్చేస్తే ఇక వీళ్ళని అడ్డం పెట్టుకొని మనం ఎలాంటి రాజకీయాలు చేయలేము, మన ఆటలు సాగమని చెప్పేసి ఇప్పుడు ఏదైతే మావిగనని ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడో అదే మచిలీపట్నం నుంచి, అదే విజయవాడ నుంచి, అదే గుంటూరు నుంచి మాజీ మంత్రులు అని చెప్పుకునే రౌడీలను తీసుకొచ్చాడు. మేం కాదు గుండాలం, రౌడీలం మీరు. ఎందుకంటే మీరు చేసిన పనులు ఎలా ఉన్నాయో, మీ దౌర్జన్యాలు, మీ దాష్టికాలు ఎలా ఉన్నాయో, మీరు ఏ రకంగా మొత్తం అధికారంలో ఉన్నప్పుడు ఎంతైతే దోచుకున్నారో అలాగే యువతను కూడా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాల్సింది పోయి వాళ్ళని చెడగొడుతూ ఎలా గంజాయికి బానిసలుగా చేశారు, ఎలాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా చేశారు ప్రతి ఒక్కరికి తెలుసు. అన్నీ
అంత దారుణంగా వ్యవహరించిన మీరు ఈరోజు అదేదో చెప్తారే పచ్చకమల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడుతుంది అని చెప్పేసి చేసే పనులు వాళ్ళు అయితే అందరూ అదే చేస్తారని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది కాబట్టి ఆ నెపాన్ని మా మీద వేస్తున్నారు తప్ప దానిలో అయితే వాస్తవం లేనే లేదు. మరి వాళ్ళని పంపించి ఈ రకంగా ఇక్కడ గొడవ చేయాలని చెప్పి మాత్రమే పన్నాగాలు పన్నారు. అమరావతిని అడ్డుకోవాలని చూశారు, వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి జరగకుండా ఉండాలని చెప్పి. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ఎలా అయితే ప్రజలకు అందిస్తుందో ఇది చూసి ఓర్చుకోలేక వాళ్ళకి మంచి పేరు వస్తుంది, దీన్ని ఎలాగైనా చెడగొట్టాలి, దీన్ని ఎలాగైనా ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలి మనం అని చెప్పి వాళ్ళు కుట్రలు పన్నే నేను ఇక్కడికి రావడం జరిగింది. రైతులమైన మేము కూడా వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి మేమే సిద్ధంగా లేవండి. మాకెందుకు ఆ రౌడీలతోటి? మేము అడిగింది ఏంటి, అసలు మీకు ఏం హక్కు ఉంది, ఇక్కడ తిరగాల్సిన హక్కు మీకేంటి, ఏ రకంగా మీరు వచ్చారు, మీరు అమరావతికి కట్టుబడి ఉంటామని చెప్పండి, మేము మిమ్మల్ని స్వాగతిస్తాం, వాళ్ళ సమస్యలతో పాటు మావి కూడా ఉన్నాయి, మా తరపున కూడా మీరు పోరాడమని మేమే చెప్తాం అని అడగడం జరిగింది. కానీ వాళ్ళు దానికి ఒప్పుకోరు కూడా. ఎందుకంటే అధినాయకుడు మావిగా నన్ను కూర్చున్నాడు, అసలు అమరావతి అని పేరు ఉచ్చరించడానికి ఆయనకు మనసు రాదు. మరి అలాంటప్పుడు వీళ్ళు మాత్రం ఎందుకు ఒప్పుకుంటారు? అమరావతి అని చెప్పి రాజధాని ఎందుకని అంటారు? అనరు. ఇంకా 2029లో మేము వస్తాం, ఏదో చేస్తాం అంటున్నారు. ఏంటి మీరు చేసేది? 2019లో చేయలేంది మీరు 2029లో చేయండి పగలు తీసేది. మీరేం చేయలేదు, మీ వల్ల ఏది కాదు. మీరు చేసేది రాక్షస పరిపాలననే కదా, మీ 11 సీట్లకు పరిమితం చేసింది. అయినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా వస్తాం రప్ప నరుగుతామంటే ఇక్కడ ఎవరు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మీ చేతుల్లో నరికించుకోవడానికి ఏదైనా మాస్క్ అడిగితేనో లేకపోతే ఒక మాట అంటే ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి ఓ ప్రశ్నిస్తేనే మీరు హత్యలు చేస్తామంటే ఇక్కడ చేయించుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేవు. ఓటు అనే బ్యాంకుతోనే మీకు మిమ్మల్ని బొందబెడతారు ప్రజలు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు మేము ఏదైతే శాంతియుతంగా ఉద్యమం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ అంతా పోలీసుల్ని మోహరించి వాళ్ళ చేత అంటే మా సహోదరి గర్భిణీ అయినా కూడా అది కూడా తెలియని విధంగా మీరు ఆ రోజున కడుపులో ఆ రకంగా తన్నారు బూటకాలతోటి. మరి దాన్ని ఏమంటారు? అలాగే మా మీద అంటే ఎప్పుడు బయటికి రాని వాళ్ళం వచ్చి మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే లాఠీ చార్జ్ చేయించారు మా మీద. మరి దాన్ని ఏమంటారు? అలాగే అసలు ఎలాంటి ఇది లేకుండా మీ అంతటి మీరే ఇళ్లలోకి చొరబడి మరి మా వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళ మీద అన్యాయంగా కేసులు బనాయించి జైల్లో కూర్చోబెట్టారు. దాన్ని ఏమంటారు? అసలు ఏం లేకుండా మా మీద అన్యాయంగా కేసులు బనాయించి మొన్నటి వరకు కోర్టుల చుట్టూ తిప్పించిన పరిస్థితి. ఇదేంటని ప్రశ్నించినందుకు ఎక్కడికక్కడ అసలు లాఠీలతో మమ్మల్ని తన్నించినటువంటి పరిస్థితి. దీన్నంతా ఏమంటారు? దీన్ని ఏమన్నా మంచి పరిపాలన అంటారా, లేకపోతే రౌడీ పరిపాలన? అసలు రాక్షసత్వం ఏంటో రౌడీజం ఏందో మీరే తెలియజేశారు ప్రజలకి. కాబట్టి ఇక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారేమని అనుకుంటున్నాం. కానీ ఇంకా సిఆర్డీఏ పరిరక్షణ అని లేకపోతే ఇంకోటి అని, సిఆర్డీఏ పరిరక్షణ కాదు మీరు చేసుకోవాల్సిన, సిఆర్డీఏ నాశన సమితి అంటే అమరావతి నాశన కమిటీ పెట్టుకోండి, అది మీకు బాగా వర్తిస్తుంది. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా చెయ్యాలని మాత్రం మళ్ళీ ఇదే ఇంకోసారి రిపీట్ అయితే కనుక ఈసారి 29 గ్రామాల రైతులు అంతా ఏకమై మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.